వైఫల్యాలను ప్రశ్నిస్తూ తణుకులో జరుగుతున్న రైతు దీక్షను లైవ్ లో చూద్దాం. అయింది కాబట్టి ఈ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రజా హృదయాల్లో ఉన్నారు. ఆ రకమైనటువంటి కుటుంబం వచ్చినను తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి రావాలనే ప్రయత్నం మాత్రం నేను పొరపాటుగా కూడా చేయాలనే ఆలోచన లేదు. అందుచేత దయచేసి ఆలోచన విరమించండి అని మమ్మల్ని కూడా మరి ఆయన మందలించడం జరిగింది. మరి ఇంత నిక్కచ్చిగా, ఇంత నీతిగా, ఇంత ధర్మంగా మరి ప్రజా పరిపాలనలోకి రావాలని చేసే ప్రయత్నానికి దయచేసి మీరందరూ ఆలోచన చేయండి. ఆ రోజు మీరందరూ అనుకున్నారు పాపం ఎవరికైనా పెడతామంటే ఆశ ఉంటుంది, కొడతామంటే భయం ఉంటుంది, ముఖ్యమంత్రి గారు పాపం చాలా పెడతారు, మనందరూ రుణాలు రద్దు చేస్తారని ఎంతో ఆశతో మీ మనసులో వైఎస్ఆర్ పార్టీ మీద అభిమానం ఉన్నప్పటికీ కూడా మీరందరూ కూడా మరి ఎంతో మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే ఈవేళ పూర్తిగా ఎగనామం పెట్టడమే కాకుండా రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇదని మరోసారి చెబుతున్నారు. ఈవేళ కొత్త కాదు ఆయనకి. గత ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇదివరకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజే చెప్పారు వ్యవసాయం దండగని. ఇప్పుడు అదే చెబుతూ ఉన్నారు. ఏదో విధంగా వ్యవసాయదారులందరినీ కూడా, రైతన్నలందరినీ కూడా మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న ఈ ముఖ్యమంత్రి గారి పాలనను దయచేసి అంతమొందించవలసినటువంటి అవసరం ఉంది. దయచేసి ఆలోచన చేయండి అని మిమ్మల్ని అందరినీ కూడా మరి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మేము కోరుతూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఆది నుంచి కూడా వ్యవసాయదారులకు ముఖ్యంగా రైతన్నలకు వ్యతిరేకమైన ప్రభుత్వం. ఈవేళ నూతన రాజధాని పెడుతూ ఉన్నారు. ఆ నూతన రాజధానిలో ఈవేళ తీవ్రమైనటువంటి రైతు వ్యతిరేకత మరి ఎదుర్కొంటూ ఉన్నారు. ఈవేళ మరి ఒకసారి సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేసే పని ఏదైనా 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి ప్రభుత్వ అధినేతలు ఎవరైనా. ఈవేళ అక్కడ తుళ్ళూరులో మరి దాదాపుగా 3 నుంచి 4 ఎకరాల రైతులు ఉన్నటువంటి చిన్న కమతందారులందరూ కూడా పూర్తిగా నాశనం అయ్యే ప్రమాదం ఉంది. పెద్ద రైతులకు కొమ్ము కాసే ప్రయత్నం చేయకండి. చిన్న రైతులు ఏ విధంగా బ్రతకాలనే దాని మీద మరి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మీరు ఆలోచన ఎక్కడ చేయటం లేదు. కేవలం పెద్ద రైతుల యొక్క కొమ్ము కాస్తూ, లేక మరి కార్పొరేట్ సంస్థల యొక్క కొమ్ములు కాస్తూ ఈవేళ మీరు చేసే పరిపాలనకి తీవ్రంగా ప్రజా వ్యతిరేకత వస్తూ ఉంది. ఈవేళ ఇక్కడ జన ప్రవాహం చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు దీక్షకు మద్దతు ఇవ్వాలి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు రైతన్నకు అండగా, డ్వాక్రా మహిళలకు అండగా, మరి నిరుద్యోగ యువకులకు అండగా మరి ఇచ్చిన మాటలు తప్పిన ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా మద్దతు తెలియజేశారంటే ఇది ఈ ప్రభుత్వం మీద మరి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకోండి అని ముఖ్యమంత్రి గారికి వేదిక మీద నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరందరూ మరి ఇప్పటికే పొరపాటు చేశారని ఒక ఆలోచన బయలుదేరిన ప్రజలందరికీ కూడా ఆ పొరపాటును ఎప్పుడు కూడా శుష్క వాగ్దానాలు, అంటే తప్పుడు వాగ్దానాలు చేసే పార్టీలను కానీ, తప్పుడు వాగ్దానాలు చేసే నాయకులను కానీ దయచేసి మీ గ్రామాల్లో మరి రానివ్వద్దు అని మేము అందరినీ కూడా కోరుతున్నాం. ఆ తప్పుడు వాగ్దానం నమ్మిన ఫలితమే ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు కానీ, డ్వాక్రా మహిళలు కానీ, నిరుద్యోగ యువకులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇక ముందు ఎప్పుడైనా సరే ఈసారి మీరు ఈ ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలంటే ఎవరైతే తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారో ఆ తప్పుడు వాగ్దానాలు చేసి ఏ ఒక్కరికి కూడా దయచేసి మద్దతు తెలియజేయకండి. ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ, వైఎస్ఆర్ పార్టీ మన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ రైతన్నలకు అండగా ఉన్నారు, రైతన్నలకు తోడుగా ఉన్నారు, డ్వాక్రా మహిళలకు అండగా ఉన్నారు, మరి నిరుద్యోగ యువకులకు అండగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానికానికి అందరికీ కూడా అండగా ఉన్నారు. ఎక్కడ తప్పు జరిగినా నిలదీసే మనస్తత్వం మరి మన పార్టీ అధ్యక్షులది. చూసాం మనం గతంలో ఎన్నో దీక్షలు చేశాం. ఆనాడు రైతు దీక్ష కానీ, లేక మరి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, మరి పోలవరం ప్రాజెక్టు సాధనలో కానీ పెద్ద ఎత్తున వేళ ఉద్యమాలు చేశాం. అదే ఉద్యమ దారిలో, అదే ఉద్యమ పోకడతో ఈ ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తే అక్కడ నిలదీసి అడిగే మనస్తత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి మరి పూర్తి మద్దతు తెలియజేయడానికి ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా మరి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా. బోస్ గారి ధన్యవాదాలు.